హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్వైత వ్లాగ్స్. ఈరోజు నేను జిడ్డు పట్టిన కిచెన్ టైల్స్ జిడ్డు అంతా పోయి ఎలా మెరిసేలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ పైన వంట చేస్తున్నప్పుడు ఆయిల్ పడుతుంటుంది, గ్రేవీ ఏదైనా చేస్తున్నప్పుడు అది కూడా చిట్లి టైల్స్ పైన పడుతుంటుంది. సో ఇలా పడిన జిడ్డును అయితే ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అయితే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బట్టల సోడా అనేది వేసుకోవాలి. అలాగే బట్టల సోడా ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీతో మనం సర్ఫ్ తీసుకోవాలి. సర్ఫ్ అనేది అవైలబుల్గా లేకపోతే ఏరియల్ లిక్విడ్ కానీ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా తీసేసుకొని రెండు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. బట్టల సోడా ప్యాకెట్ అనేది ఎలా ఉంటుంది అనేది వీడియో చివరిలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అంతా ఒకసారి కలుపుకున్నాక టైల్స్కి అయితే ఫస్ట్ వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్తో అయితే ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని అయితే స్క్రబ్బర్తో అప్లై చేయాలి టైల్స్కి. ఎక్కడైతే జిడ్డు అనేది బాగా ఉంటుందో ఆ ప్లేస్లో అయితే ఇంకొంచెం ఎక్కువగా స్క్రబ్బర్తో అయితే అప్లై చేయాలి. అలా స్మూత్గా వీడియోలో చూపించిన విధంగా స్క్రబ్ చేస్తూ టైల్స్కి అయితే ఈ మిశ్రమాన్ని అయితే అప్లై చేయాలి. ఈ చూపించిన లిక్విడ్ అయితే ఓన్లీ ఇంతే తీసుకోవాలని ఏమీ లేదండి. సో మీకు జిడ్డు అనేది ఎక్కువగా అనిపిస్తే ఇంకొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువగా తీసుకోండి. సో నేనైతే మీకు తెలియాలని ఇలా చూపిస్తున్నాను. అలా స్క్రబ్ చేసి అంతా పేస్ట్ అంతా అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు అనేది వదిలేయాలండి. సో 10 నిమిషాల తర్వాత మనం చేతితో ఇలా అంటే మనకి వచ్చేస్తుంది. ఓన్లీ టైల్స్ అనే కాదండి, మనం ఇలా గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, సో స్టవ్కి కూడా ఇలానే ఈ మిశ్రమాన్ని కూడా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకొని తర్వాత 10 నిమిషాల తర్వాత చూడండి, చేతితో ఇలా అంటే ఇలా వచ్చేస్తుందో మనం చూడండి, చూసారా చేతికి అయితే కనిపిస్తుంది. అప్లై చేసిన తర్వాత మనం వాటర్తోనే వేసేసుకొని కడగాలి. మళ్ళీ వాటర్తో వేస్తే ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి జిడ్డు, సో ఇలా స్క్రబ్బర్తో లైట్గా స్క్రబ్ చేస్తే కూడా ఇంకేమైనా ఉన్నా జిడ్డు ఉన్నా కానీ అంతా రిమూవ్ అయిపోతుందండి. చాలా మంది అయితే ఈ కిచెన్ టైల్స్కి జిడ్డుని అయితే క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడుతుంటారు కదా, సో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మనం యూజ్ చేసేవి కూడా రెండు ఐటమ్స్ అండి. ఒకటి బట్టల సోడా, అలాగే సర్ఫ్ అండి. ఇవి అయితే అందరి ఇంట్లో ఉంటాయి కదండి. సో బట్టల సోడా అనేది వైట్ బట్టలకు వేస్తారండి. సో కొంచెం వాటర్లో బట్టల సోడా వేసేసి వైట్ బట్టలు కాసేపు నానబెట్టి వాష్ చేస్తే కొంచెం వైట్గా అవుతాయండి బట్టలు అయితే. సో మీకైతే తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత చూడండి, వీడియోలో చూపించిన విధంగా టైల్స్ అంతా అలా వాటర్ వేసుకుంటూ స్క్రబ్బర్తో లైట్గా స్క్రబ్ చేసినట్టు క్లీన్ చేస్తే అంత జిడ్డు అనేది పోతుందండి. జిడ్డు పోయి టైల్స్ అనేవి కొత్త దానిలో ఎలా మెరిసిపోతున్నాయో మీరే చూడండి. సో ఈ టిప్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. టిప్ అనేది నాకైతే ఒక ఆంటీ చెప్పారండి. సో ఆంటీ చెప్పిన కాంచాలి నేనైతే ఈజీగా రిమూవ్ చేసుకోగలుగుతున్నాను. సో ఈ వీడియో అలాగే మీరు కూడా ఇబ్బంది పడకూడదు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా ఓన్లీ 10 మినిట్స్లో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. నేనైతే కిచెన్ టైల్స్ని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. సో మీరు ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నారు అనేది నాకైతే కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓన్లీ టైల్స్ అనే కాదండి, గ్యాస్ స్టవ్ అలాగే మన ట్యాప్స్ ఉంటాయి కదా, ట్యాప్స్ కూడా సో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే బాత్రూంలో ఉన్న టైల్స్ కూడా ఈజీగా రిమూవ్ అవుతాయండి, ఎక్కువ శ్రమ పడకుండా కష్టపడకుండా. ఇలాంటి ఒక 2 ఐటమ్స్ అయినా మనం తెప్పించి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడంటే అప్పుడు మనం టైల్స్ కానీ ట్యాప్స్ కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ముందు దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, బట్టల సోడా ప్యాకెట్ అనేది తెప్పించి ఒకసారి ఇంట్లో పెట్టుకుంటే బాత్రూమ్ టైల్స్ కానీ కిచెన్ టైల్స్ కానీ ట్యాప్స్ కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో దాని పేరు వచ్చేసి సన్షైన్ సోడా యాష్ అండి. ఈ ప్యాకెట్ 60 రూపీస్. ఈ ప్యాకెట్ ఇంట్లో ఉంటే మన క్లీనింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.